హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్లో స్వీట్ కపుల్. ఇప్పుడు వచ్చి మనం ఉన్న ప్లేస్ వచ్చి నీహావ్ అంట. ఐ డోంట్ నో ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఇంకా పార్ట్ 1 చూడకపోతే అది చూసేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. బికాజ్ ఈ వీడియో ఆ పార్ట్ 1కి కంటిన్యూషన్ అనమాట. అందులో చాలా లొకేషన్స్ గురించి చెప్పాను అండ్ కోపెన్హాగన్లో మస్ట్ విజిట్ ప్లేసెస్ గురించి కూడా మెన్షన్ చేశాను. ఇప్పుడు వచ్చి మనం ఉన్న ప్లేస్ వచ్చి నీహావ్ అంట. ఐ డోంట్ నో ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ బట్ ఇది ఒక కెనాల్ ఉంది. కెనాల్ చుట్టూ అటు ఇటు మంచి హౌసెస్ ఉన్నాయి అనమాట. హౌసెస్ అంటే రెస్టారెంట్స్, షాప్స్ అన్నీ ఉన్నాయి. చాలా ఫేమస్ అని వచ్చాం, ఆబ్వియస్లీ చాలా ఫేమస్. చాలా మంది టూరిస్టులు ఉన్నారు. బట్ బేసిక్ సమ్మరీ ఏంటో చేసేది రంగురంగుల బిల్డింగ్లు అనమాట. ఒక్క బిల్డింగ్ పక్కన ఇంకో బిల్డింగ్ రంగు మారుతుంది అంతే. రంగురంగుల బిల్డింగ్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్. చూస్తే అటు సైడ్ రంగులు, ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తే సైడ్ రంగులు. సో ఈ నీహావ్ అన్న ఐకానిక్ ప్లేస్ కవర్ చేసేసాక ఫుల్గా ఆకలి వేస్తుంటే ఫేమస్ ఫుడ్ కోర్ట్ ఉందంటే దానికి వచ్చేసాము. అండ్ ఈ ఫుడ్ ప్లేస్ అయితే చాలా ఫేమస్ అంట. కోపెన్హాగన్లో లోకల్ ఫుడ్ ట్రై చేయాలి అని ఉంటే ఇక్కడికి వస్తే సరిపోతుంది, అన్నీ ఒకే చోటే దొరికేస్తాయి. ఇక్కడైతే బాగానే రష్గా ఉంది. మేము వెళ్ళిన టైంకి అన్ని ఆప్షన్స్ అయితే చూసేసాము, ఏమేమి ఎక్కడ ఏమి దొరుకుతాయి అనేది. మేము ప్రతిసారి ఇలా ఫుడ్ కోర్ట్కి వస్తే అన్నీ ఫస్ట్ ఒక లుక్ వేసేసి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసేసాక వాటిల్లో ఏది బెస్టో ఏది ఎక్కడుందో అని చూసుకొని పిక్ చేసుకుంటాము. ఇదైతే ఇక్కడ కోపెన్హాగన్లో ఫేమస్ డిష్ అంట. సో అఫ్ కోర్స్ అక్షయ్ అయితే పక్కగా లోకల్ ఫుడ్ ఏదంటే అది ట్రై చేసేస్తాడు. నేనైతే అన్నీ తినలేను, బట్ ఎప్పుడు సేఫ్ ఆప్షన్స్ అయితే వెతుక్కుంటాను. సో డిష్ అయితే రెడీ అయిపోయింది. అక్షయ్ ఎలా ఉంది? ఇక్కడ ఫేమస్ డిష్ అంట కదా ఇది. అంట మరి చాలా బాగుంది. బ్రెడ్ చూసి రాగి బ్రెడ్లా ఉంటుంది అనుకున్నాను, కానీ కాదు. నువ్వు ఆర్డర్ ఇచ్చింది చికెన్ కదా? చికెన్ అక్షయ్కి అయితే నచ్చింది. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ చికెన్ అండ్ ఇంకోటి ఏదో కాంబినేషన్తో తీసుకున్నాడు. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఐస్ క్రీమ్స్, అబ్బో చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పేస్ట్రీస్ కూడా చాలా ఫేమస్ అంట. సో చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇవి చూసాక ట్రై చేయకపోతే ఎలా? లంచ్కి మేమైతే ఈ పేస్ట్రీ అండ్ 1 చికెన్ శాండ్విచ్ 1/2 షేర్ చేసుకున్నాము. మేము తీసుకున్న పేస్ట్రీ అయితే చాలా 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 సూపర్గా ఉంది, అసలు మస్ట్ ట్రై. ఈ స్ట్రాబెర్రీ చాక్లెట్ పేస్ట్రీ అయితే మాకు చాలా నచ్చింది. సో ఇక్కడ నేను అక్షయ్తో అంటుండే నేను ఆర్డర్ చేస్తే ఆ మాత్రం టేస్ట్ ఉంటుంది అని. సో తెగ వాదిస్తున్నాడు నాతో దీని గురించి. చాలా ఎక్కువగా సైకిల్స్ యూస్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ బైసికల్స్ యూస్ చేయమని ఎంకరేజ్ చేస్తారు టు రెడ్యూస్ పొల్యూషన్ అండ్ అఫ్ కోర్స్ చిన్న చిన్న స్ట్రీట్స్లో ట్రాఫిక్ ఆఫ్ వెహికల్స్ని రెడ్యూస్ చేయడానికి. ఇప్పుడు మనం సిటీ సెంటర్లో ఉన్నాం, అది కూడా ఒక లుక్ వేసేసి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ఈ లొకేషన్కి అయితే బాగా పెద్ద క్యూ ఉంది. మాకు అరౌండ్ 30 మినిట్స్ పట్టింది టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళడానికి. The ticket price around 40 DKK per adult and 5 to 10 ఏజ్ ఉన్న కిడ్స్కి 10 DKK అనుకుంటా. ఈ ప్లేస్ జస్ట్ అలా స్పైరల్ వాక్వే టువర్డ్స్ అప్ ఉంది. సో హ్యాపీగా ఈజీగా కిడ్స్తో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ప్లేస్ నుంచి అయితే మనం మంచి టాప్ వ్యూ ఆఫ్ ద కోపెన్హాగన్ అయితే చూడొచ్చు. అండ్ మధ్య మధ్యలో ఇలా ఆర్ట్ మ్యూజియంస్ అండ్ రెస్ట్ రూమ్స్ అండ్ బ్రేక్స్ కూడా తీసుకోవచ్చు. హార్డ్లీ ఒక 12 to 15 మినిట్స్లో పైకి వెళ్ళిపోవచ్చు. వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. మా ఫ్రెండ్స్తో అలా కొన్ని వీడియోస్ అండ్ పిక్స్ తీసుకొని మళ్ళీ కిందకైతే స్టార్ట్ అయిపోయాం. పైకి ఎక్కడం అంటే కష్టంగానే దిగడం అంటే ఎంత ఈజీ చూడండి. సో కిందకైతే బాగానే త్వరగా వచ్చేసాము. మీకు ఈ లొకేషన్లో ఉన్న టాప్ వ్యూ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పేయండి.
పైన అయితే చాలా విండీగా ఉంది. సో మేము జాకెట్స్ అండ్ క్యాప్స్తోనే వెళ్ళాము. పీక్ సమ్మర్లో అయితే మోస్ట్లీ ఇవి అవసరం ఉండకపోవచ్చు. నెక్స్ట్ మేము మ్యాగ్నెట్స్ తీసుకున్నాం. దాని తర్వాత స్ట్రీట్స్లో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ సిటీ అంతా తిరిగాము. మనం షూట్ చేస్తుంటే వీళ్ళు వచ్చి పోజెస్ ఇచ్చారు. ఫ్రెండ్ ఇక్కడ వాళ్ళ చిన్న పాప కోసం కొన్న గిటార్ని ఇలా స్ట్రీట్లో అలా సరదాగా ప్లే చేస్తుంటే చేంజ్ అయితే ఎంత కావాలో అంత వచ్చేది. I want to be in your movie. Thank you. So what's it about? It's nothing. It's just a personal video. Just are you a tourist? Yes. మనం బ్లాగింగ్ చేస్తుంటే ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చి వీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ షూటింగ్ అని వచ్చారు. అండ్ వాళ్ళకి ఇండియా అంటే చాలా మంచి ఒపీనియన్ ఉందంట. డానిష్ వాళ్ళైతే పరిచయం అయ్యారు. నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాను, మన ఇండియా అనగానే ఏం గుర్తొస్తుంది వాళ్ళకి అని. సో ఆన్సర్ ఏంటో చూద్దాం. Yeah, and then in our church we have a lot of people from India as well, actually, and they are nice, like super nice. Good. Everyone is nice. It is up to us how we take them. Yes. వాళ్ళతో అలా కాసేపు మాటలు అయ్యాక డిన్నర్కి వెళ్దామని నడుస్తుంటే మాకు ఇలా మ్యూజిక్ పాడుతూ ఒక పర్సన్ కనిపించారు. ఇక్కడ యూజువలీ వాళ్ళకి వచ్చిన టాలెంట్ని ఎక్కువ పీపుల్ తిరిగే ప్లేసెస్లో ఇలా ఎక్స్పోజ్ చేస్తూ మనకి తోచిన సహాయం చేయమని ఇండైరెక్ట్గా ఇలా ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళు డిమాండ్ ఏం చేయరు, బట్ పర్ఫార్మెన్స్ నచ్చితే మనము ఎంతో కొంత మనీ డొనేట్ చేయొచ్చు. నైట్ లైఫ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. కోపెన్హాగన్లో చాలా లైవ్లీగా ఉంది. రెస్టారెంట్స్ అయితే ఆల్మోస్ట్ 10 PM వరకు ఓపెన్ ఉండే. అండ్ మంచి సీసైడ్ వ్యూ లాగా తినచ్చు కదా అని మేమైతే మళ్ళీ డిన్నర్కి నీహావ్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆల్మోస్ట్ టైమ్ అరౌండ్ 9:40 అవుతుంది. ఆర్డర్ చేసిన ఫుడ్ ఇవే. అక్షయ్ అయితే లాబ్స్టర్ తిన్నాడు. లాబ్స్టర్ అంటే క్రాబ్ అన్నమాట. నేను జస్ట్ చికెన్ తిన్నా. డిన్నర్ తర్వాత వెళ్ళిపోయి ఫుల్గా పడుకున్నాం. సో డే 1 ఫుల్గా తిరిగేసి ఆల్మోస్ట్ 13-14 కిలోమీటర్స్ అయితే బాగా నడిచి ఫుల్గా లొకేషన్స్ అయితే కవర్ చేసేసాము. హలో, రెడీ ఫర్ డే 2 ఎక్స్ప్లోర్స్. మా ఫస్ట్ లొకేషన్ ఫ్రీ టౌన్ నేమ్డ్ క్రిస్టియానా. ఇది వన్ ఆఫ్ ద 4th లార్జెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ కోపెన్హాగన్. ఇలా భయంకరంగా పిచ్చి గీతలు, దీన్ని ఆర్ట్ అంట. అండ్ ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ లొకేషన్కి మీరు ఒకవేళ కిడ్స్తో వస్తే స్కిప్ చేసేయండి, సిన్స్ ఇక్కడ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. డ్రగ్స్, హెరాయిన్ అండ్ అదర్స్ కూడా అమ్ముతారు. మార్కెట్ అంట, ఏముందో చూద్దాం. ఫైనల్ గా నువ్వు వెళ్ళగలిగే ప్లేస్ ఒకటి వచ్చిందా? ఏముంటాయో మరి, బయటకైతే అంత ఇంట్రెస్టింగ్ ఏం కనిపించట్లేదు. చూద్దాం మన కోటి సరుకులా ఏమన్నా దొరికిద్దాం. ఈ షాప్లో మాకు కావాల్సిన ఒక చిన్న వ్యాన్ అండ్ వుడ్ హౌస్ చిన్నిది కొనుక్కున్నాము మెమరీ కోసం. నాకైతే ఈ ప్లేస్ అంత నచ్చలేదు. అండ్ అఫ్ కోర్స్ డిపెండ్స్ ఆన్ యువర్ విష్. రిస్ట్రిక్షన్స్ అయితే ఏమి లేవు. ఇంకా బయటకు వచ్చేసి దగ్గరలో ఉన్న ఒక ఇటాలియన్ షాప్లో లంచ్ చేసేసి మా నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఈ చర్చ్ గురించి ప్రెజెంటేషన్ అండ్ హిస్టరీ చెప్తున్నారు ఇక్కడ స్క్రీన్లో. సిటీ టాప్ వ్యూ చూడడానికి 400 స్టెప్స్ క్లైంబింగ్ చేసి పైకి వెళ్ళాలి. లొకేషన్కి కూడా మీరు కిడ్స్తో వెళ్ళాలి అనుకుంటే స్కిప్ చేసేయండి, బికాస్ చాలా చిన్నగా ఉన్నాయి స్టెప్స్. అండ్ కిడ్స్ని మీరు ఎత్తుకొని వెళ్ళాలంటే బాగా కష్టపడాలి. వ్యూ అయితే అద్రిపోయింది అంతే. కిడ్స్ నాట్ అలౌడ్ అని రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదు, ఇంకా మన ఓన్ రిస్క్. టికెట్స్ అయితే ఆన్లైన్లో ముందే ప్రీ బుక్ చేసుకోవాలి, టైం స్లాట్స్ ఉన్నాయి దానికి. నెక్స్ట్ లొకేషన్ బాకన్. ఇది జస్ట్ ఎగ్జిబిషన్ లాగా, కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. రైడ్స్ అండ్ గేమ్స్ అన్నీ ఉంటాయి అండ్ ఫ్రీ ఎంట్రీ, బట్ ఓన్లీ రైడ్స్ అండ్ గేమ్స్కి డెఫినెట్గా పే చేయాలి. దీనికి స్పెషల్గా ప్యాకేజెస్ కూడా ఉన్నాయి, అది వెబ్సైట్లో చెక్ చేయండి. మేము ఇక్కడే నైట్ అరౌండ్ 8 వరకు అలా కొన్ని గేమ్స్ ఆడేసి అకామిడేషన్కి బ్యాక్ వెళ్ళిపోయాం. మంచి బ్రూవరీ కోసం చూస్తుంటే ఈ ప్లేస్ని విజిట్ చేయండి. డే 3 లాస్ట్ డే అండ్ ట్రావెలింగ్ బ్యాక్ టు స్వీడన్. అకామిడేషన్కి బాయ్ చెప్పేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కార్స్లో స్టార్ట్ అయిపోయాం. మా లాస్ట్ డేకి కొన్ని ఆన్ ది వే లొకేషన్స్ ప్లాన్ చేసుకున్నాం, అదేంటో చూసేద్దాం. ఒక ఫేమస్ క్యాజిల్కి అయితే వచ్చేసాము. చాలా పెద్దగా ఉంది.
మా ఫ్రెండ్స్ అయితే చర్చ్ లోపలికి టూర్కి వెళ్ళారు. మేమైతే జస్ట్ అలా బయట అలా పైన కవర్ చేసేసి అలా బ్యాక్ సైడ్కి వెళ్తే ఇలా ఎన్నో ఏకర్స్ ఆఫ్ గార్డెన్ ఉంది. నడిచి కాళ్ళు నొప్పి పెట్టాయి, అంత పెద్దగా ఉంది గార్డెన్ అంతా. రాగాలు తీస్తున్నావు ఏంటి అక్షయ్? రాగాలు. ఇంకో లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్షయ్ అయితే పాటలు ఫుల్ వాల్యూమ్లో పెట్టుకొని అందరం డ్రైవ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఫైనల్గా ఈ చర్చ్ దగ్గర ఆగాము. చూస్తున్నారా, బొమ్మ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది కదా. సెయింట్ మేరీస్ చర్చ్ అంట. లోపలికి వెళ్ళే ఆలోచనలు అయితే మాకేం లేవు, సో దూరం నుంచి చూపించేస్తున్నా చూడండి. ఇదైతే చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇది ఆల్మోస్ట్ 14th century చర్చ్ అంట. అలా నడుచుకుంటూ వెళ్తే చాలా డిఫరెంట్ గా రంగురంగుల బిల్డింగ్లన్నీ కనిపించాయి. ఫుల్ గా ఫోటోజెనిక్ గా అనిపించింది నాకు. ఇక్కడ బోర్ ఉంది, వాటర్ బోర్. సో పాతవన్నీ మెమరీస్ అలా రీకలెక్ట్ చేసుకున్నాము. మీలో ఎంతమందికి బోర్ గురించి తెలుసో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. బికాజ్ నా చిన్నప్పటి నుంచి నేను మ్యాథ్స్ సిటీలోనే ఉన్నాను, నాకు పెద్దగా తెలీదు దీని గురించి. ఇంకొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఇలా పెద్ద సీ ఉంది. చూస్తున్నారా, అక్కడ ఒక క్రూజ్ వెళ్తుంది. మనం ఇప్పుడు సూన్ అలాంటి దాంట్లోనే వెళ్తాము. క్రూజ్ ఎక్కాలని చెప్పాను కదా, సో ఇక్కడ టికెట్స్ అవి పే చేసేసి నెక్స్ట్ క్రూజ్ టైమ్ స్లాట్లో ఎక్కేద్దామని లైన్లో వెయిటింగ్ అనమాట. స్వీడన్ నుంచి వచ్చేటప్పుడు టువర్డ్స్ మాల్మో బ్రిడ్జ్ ఎక్కి వచ్చాము. రిటర్న్లో వేరే రూట్ తీసుకున్నాం. సో ఇక్కడ క్రూజ్ అయితే ఎక్కేసాం. కార్తో సహా ఎక్కేసాము. కార్ని పార్కింగ్లో పెట్టేసి మేమైతే డెక్ పైకి వచ్చేసాము సీ వ్యూ చూద్దామని. అదిగదిగో ఇందాక అక్కడ మనం వెళ్ళిన చర్చ్ అదే. సో ఇప్పుడు క్రూజ్ నుంచి ఆ చర్చ్ చూసేయండి. లంచ్కి హెల్సింగ్బోర్గ్ సిటీ సెంటర్లో ఒక ఇండియన్ రెస్టారెంట్లో తాలి ఫుల్గా కుమ్మేసి మళ్ళీ డ్రైవ్ కంటిన్యూ చేసాం. నైట్ అరౌండ్ 8:30కి ఇంటికి రీచ్ అయిపోయాము. ఇక్కడితో మా ట్రిప్ అలా సమాప్తం చేసాము. ఇదే లాస్ట్ క్యాజిల్. 4 days ట్రిప్ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్ టు రొటీన్. See you, bye bye. Don't forget to please like, share and subscribe.